అసహించుకోవడం కామన్, కానీ మన బాడీ పార్ట్స్ మనల్ని అసహించుకోవడం వెరైటీ. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన ముందు వచ్చేస్తున్నాడు చమక్ చంద్ర along with his team. So let's welcome them. చూపులోడు వాలంటు చేతలోడు కరెంటు కండలోడు కడక్కు చాయ్ వీడు చిరుతా He's the Mr. తీస్ మాకాన్ బచ్చా అరే దేనా తన్ తక్ తక్ తుమ్ తామ్ బచ్చా టీమ్ లీడర్ గా ఉన్నప్పుడు పడ్డది సోలో సాంగ్, మళ్ళీ ఇన్నాళ్ళకి పడ్డది. మంచి అవకాశం పై టీమ్ లీడర్ గా చేతులారా మిస్ చేసుకున్నా. అయినా ఈ రోజు మన కాన్సెప్ట్ లకు వస్తే నేను మనిషిని. రష్మి నీ మనిషిని అన్నప్పుడు అడుగుతావు, నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ మనిషిగా పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా భయ్. ఎందుకంటే మనిషిగా పుట్టిన వాడే మనం ఇష్టం ఉన్నట్టు చేయగలడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడగలడు. నాలాగా ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లున్నా మనం తినేది మాత్రం తినడానికే పుట్టినాం. మనం తినాలి. నాకు బాగా మాట్లాడితే ఆకలి అవుతుంది, తింటూ మాట్లాడతారు రష్మి. అరే దరిద్రుడా, చస్తావురా రే, సంక నాకిపోతావు నా ఉసురు తగిలి. ఈ వచ్చే జన్మల నీకు మనిషి పుట్టుకే ఉండదు దరిద్రుడా. చీచి ఏం బతుకురా అనేది, నా ఉసురు తగిలి పోతావురా, పోతావు నీ బతుకుచ్చుడా. అన్న ఎవరిని తిడతానవే? ఎవరిని తిట్టి నేను తిడతాను రా, నిన్నే తిడుతున్నా. ఎందుకు తిడతాను? అసలు నువ్వెవరు? నేను నీ కడుపుండ్రా. నా కడుప ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుందా? ఇన్ని రోజులకి ఆబ్జెక్టివ్ థీమ్ ఇచ్చినందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి నా పాదాభివందనాలు. హలో హలో, నీ పాదాభివందనాలు పక్క పెట్టు. ఏంది సడన్ రియాక్షన్? నువ్వు తిండిలో చూపించే యాక్షన్ అలా ఉందిరా. హలో, మనిషి అన్నప్పుడు తినాలి, కడుపు అన్నప్పుడు కరిగించుకోవాలి, అది నీ కర్తవ్యం. ఆపురా నీ విజయశాంతి కర్తవ్యం. దరిద్రుడా, దున్నపోతులా తినడం, లావెక్కడం, కొన్ని పనులకు దూరం అవడం. దరిద్రుడా, కొన్ని పనులకు దూరం అవడమా? ఏంటా కొన్ని పనులు? మామిడి పళ్ళు రా. జీవితం మొత్తం మేనేజ్ చేయడానికే సరిపోతుంది, మళ్ళీ మేనేజింగ్ ఏం పళ్ళు అంట. భయ్యా అన్ని పనులు తెలిసి కావాలనే చేస్తాడు భయ్య వీడు. అరే నువ్వేమనిరా? అప్పుడే మర్చిపోయావా రచ్చరవి, నేను నీ చేతుల్ని. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందో? రే, నాతో ఇష్టంగా చేసే పనులన్నీ నీకు కష్టాలే కదరా. అయినా నువ్వు నన్ను ఎన్ని విధాలుగా వాడతావురా? ఎన్ని విధాలుగా వాడుతున్నా? దేవుని దండం పెట్టడానికి వాడతా, అవో జడ్జిలకు నమస్కారం పెట్టడానికి వాడతా, ఆగస్ట్ 15 రోజు ఆ జెండా వందనానికి వాడతా. అబ్బబ్బబ్బబ్బా, అబద్ధం చెప్పి రచ్చరవి అనిపించుకున్నావు కదరా. ఏరా, మొన్న మస్తాన్ హోటల్కి వెళ్ళి బాగా దొబ్బి తిని బిల్లెక్ కొడితే ఈ చేతులతో పిండి రూపించారు కదరా, అది చెప్పలేరా రచ్చరవి. బాత్రూమ్ లోపల గడపెట్టుకొని ఈ చేతులతో ఎక్కడెక్కడో గోకుంటావు కదరా, అది చెప్పవేవరా రచ్చరవి. రే, నీ పెళ్ళానికి నీకు గొడవైతే ఈ చేతులతో నీ పెళ్ళం కాళ్ళు పట్టుకొని బతివాళ్తావు కదరా, అది చెప్పవేరా రచ్చరవి. అయినా పిల్లం కాళ్ళు నేను ఒక్కనే పట్టుకుంటున్నా, దేశంలో అందరూ పట్టుకుంటున్నారు. మీ పిల్లల దగ్గర మీరు హైపోవడానికి మమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నారు కదరా. మీరు మమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నారు దరిద్రుడా. ఈ విషయం మేము ఎవరికి చెప్పట్లా, వీడికే చెప్తున్నాం. కడుపు మంటతో నీ కడుపు మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ రోజు నువ్వు వినాలి. ఎందుకంటే ఈ రోజు ఆబ్జెక్టివ్ థీమ్. మాట్లాడాలి, నువ్వు వినాలి. మీరు మాట్లాడినట్టు లేదు, నన్ను టార్చర్ పెట్టినట్టు. టార్చర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా రచ్చరవి? టార్చర్ ని టార్చర్ చేసి మరి చూపించే రకం కదరా నువ్వు. అరే హౌలే, నిన్నరా? అరే వాడికి తెలుసులేరా, మళ్ళీ నిండుగారా వాడికి చెప్పాలా? అరే హౌలే, నీకు ఇష్టమనే కొన్ని తింటావురా, నేను యాక్సెప్ట్. నీకు ఇష్టం లేని కూడా ఏరుకొని తింటావురా. ఎందుకురా? తిని ఉంటే మూలన పడి ఉంటాయని. మూలన పడి ఉండడానికి ఇదేమన్నా స్టోర్ రూమారా? కడుపు రా, కకృతినా కడుపు. లిమిట్ లేకుండా మాట్లాడుతున్నా చెప్తున్నా. నువ్వు లిమిట్ లేనప్పుడు తిన్నప్పుడు లేదారా దరిద్రుడా? మేము ఎవరి గురించి మాట్లాడలేదు, వీడి గురించే మాట్లాడుతున్నాం. అరే హౌలే, మొన్న సుధీర్ గాడు బర్త్డే ఫంక్షన్ కి నీకు పిలిచాడా? లేదు. మరి ఎందుకు వెళ్ళావురా? అరే మనోడు హడావుడిలో ఉండి మర్చిపోయింది పోయి. అయినా మనోళ్ళు విలువనంత మాత్రాన ఊకుంటామా? ఫంక్షన్ పోమా? అరే వాడు నిన్ను కావాలనే పిలవలేదురా. ఎందుకు? నువ్వు ఒక్కడిగా 10 మందికి దొబ్బి తింటావని నిన్ను పిలవలేదురా దరిద్రుడా. అరే ఫంక్షన్ కి నీలాంటి వాడు ఒక్కడు వెళ్తే చాలరా, ఆ ఫంక్షన్ వాడు అప్పవడానికి జీవితం సంకనాకి పోవడానికి. దరిద్రుడా కకృతోడా. మేము ఎవరి గురించి చెప్పట్లేదు, మేము వీడి గురించే చెప్తున్నాం. మస్తు చెప్పిన కిట్ ఇప్పుడే స్టార్ట్ అయిందిరా. అయినా లీడ్ రోల్ నువ్వు చేస్తావు కదా, ఇవాళ నాకెందుకు ఇచ్చినావు? దొబ్బించుకునే క్యారెక్టర్ నేను ఎందుకు చేస్తాను రా? దొబ్బే క్యారెక్టర్ నేను చేస్తాను, దొబ్బించుకునే క్యారెక్టర్ రెచ్చరివి చేస్తేనే బాగుంటుంది, అది వాళ్ళకి సాధ్యం కూడాను. తొక్కేస్తాను నన్ను. నేను ఆల్రెడీ ఎప్పుడో తొక్కేశారు, అర్థమైందా? నేనే వచ్చి నిన్ను మళ్ళీ లేపా. నన్ను దొబ్బుడు పక్క పెట్టి స్కిట్ లోకి వెళ్దామా? ఈసారి స్కిట్ లోకి ముందు నేను బ్రదర్. వెల్కమ్. ఏరా దరిద్రుడా, భోంచేసే ముందు ఎప్పుడైనా
చేతుల్ని కడిగేవారా? నేను కడగలే, అలవాటు కూడా లేదు. ఏం ఎందుకో? చేతులు కడిగితే విటమిన్స్ పోతాయని మా అమ్మ చెప్పింది. అరే సరేరా, ఈ జన్మకి నేను నీ కడుపుగా పుట్టినందుకు, వాడు నీకు చేతులుగా పుట్టినందుకు మాకు టార్చర్ తప్పదురా. పాపం నాగబాబు గారు ఏం చేశారు? ఆయనకి ఎందుకు టార్చర్ పెడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నాను? నాగబాబు గారికి నేను టార్చర్ చేస్తున్నా? మళ్ళీ ఇదేంది కొత్త కాంట్రవర్సీ? ఎంత అమాయకంగా చెప్తారు అంటారు కాంట్రవర్సీ అని. బుద్ధి చూస్తే గాడిది బుద్ధి రానిది, గాడిది బుద్ధి. అర్థమైందా? ఈ మధ్యలో నాగబాబు నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తున్నా అంట తెలుసా? ఎందుకు? నీ పర్ఫార్మెన్స్ గుర్తుకొచ్చి నువ్వు ఇంట్లో 1/4 కిలో చికెన్ తేవడానికి 10 సార్లు ఆలోచిస్తావు. అదే చంద్ర ఇంటికి వెళ్ళావనుకో, అన్న చికెన్ లేదే ముద్ద దిగదన్నా అంటావు. ఎందుకురా? ఇగో చంద్రన్నకు నాకున్న రిలేషన్షిప్ అది నీకు అవసరమా? నేనేరా చంద్రాని. మరి ఇందాక నాకు కడుపు అన్నావు. కడుపు కూడా నేనేరా. ఏంటి సతీష్ తీసేవడరా చేతులు? టీమ్ ఇచ్చింది కరెక్ట్ లేదు బాయ్, ఇదంతా నా రివెంజ్ స్కిట్ లాగున్నది. హలో, అరే నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మేము స్కిట్ కూడా చేయాలా? నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి 7 కొండలు ఒక్కటి చాలరా నీకు పోయించడానికి దరిద్రుడా? అరే నువ్వు ఇష్టం వచ్చింది తినడం వల్ల నేను ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా నీకు తెలుసారా? ఇప్పుడు నువ్వు చంద్రవా నా కడుపువా? చెప్పుకో చూద్దాం. అన్న 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 చంద్రన్న నీకు దండం పెడతా. ఎందుకన్నా ఇది ఈ ఫజిల్స్ ఎందుకన్నా నాకు? ఎవడ చంద్రన్న? ఎవడ చంద్రన్న? నీ కడుపుండ్రా. అరే దరిద్రుడా, నువ్వు కకృతి పడి తినడం వల్ల కాశ్మీర్ లో పేలే బాంబులన్నీ నీ ఇంట్లో పేలుతున్నాయి రా. ఏం పాపం చేశారా నీకు? నన్ను దరిద్రుడా, ఏం పాపం చేసిందంతా చేసి తలకాయ కిందికి వేసుకోవడం దరిద్రుడా. ఏంటి సతీష్ ఇది? సతీష్ ఎవడరా? తీసేవడరా చేతులు? ఏదో వాయిస్తావుగా చెప్పు. మళ్ళీ ఈ రౌండ్ అప్ ఏంటన్నా? స్కిట్ బయట స్కిట్ లోపల చెప్పి చేయండి. ఈసారి డైలాగ్ నాది, నేను చెప్పు. అరే నీకు చేతులుగా పుట్టినందుకు నాకెందుకురా ఇంత టార్చర్? ఎందుకురా ఇంత టార్చర్? పొద్దు లేసి నీ పెళ్ళం గిన్నెలు, ఇంట్లో గిన్నెలు అన్ని దోముతావు, నీ పెళ్ళం బట్టలు ఉతుకుతావు, చివరికి నీ కొడుకు కూడా కడుగుతావు. అరే అసలు మగాడు అనే పౌరుషం కూడా నీకు లేదారా? ఆపండి. ఈ విషయం నాకు చెప్పట్లే, మీ అందరికి చెప్తున్నారు. ఇలా దొబ్బావనుకో నీ స్కిట్ లో నేను చేయను, నీ వేరే స్కిట్ లో చేస్తా. అబ్బో రారొచ్చరవిరా, నా టీమ్ లో చేయరొచ్చరవి, నా టీమ్ లో చేయరని నేను పిలుస్తున్నారా? అరే హౌలే, నా టీమ్ లోంచి బయటికి వెళ్ళా అనుకో నీకు కుక్క బతికారే దరిద్రుడా. మన స్కిట్ లో నెక్స్ట్ డైలాగ్ ఏంటన్నా? నేను దొబ్బినా, నిన్ను నేను తన్నినా, నువ్వు నా స్కిట్ లోనే కుక్కలా పడి ఉండాలి. అర్థమైందా? అరే నాకు అర్థమైంది. కడుపు ఉన్నది కదా అని ఇష్టం ఉన్నట్టు తినొద్దు, చేతులు ఉన్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడదు, అంతే కదా బ్రదర్? దరిద్రుడ, కడుపు ఉన్నదే తినడానికి రా, చేతులు ఉన్నదే వాడడానికి రా. ఈ 2 వాడకుండా ఏం పిక్తావురా నువ్వు? ఏం పిక్తావురా? ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మెసేజ్ మాత్రం చెప్పాలనుకోవట్లేదు. నేను చెప్పినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు. అర్థమైందా? ఫైనల్ గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థం కాలేదు. నేను ఏం చెప్పాలనుకున్నానో అక్కడ కూర్చున్న వాడికి అర్థమైంది, ఇక్కడ కూర్చున్న వాడికి అర్థమైంది, వెనకాల కూర్చున్న వాడికి కూడా అర్థమైంది, తెలుగు రాని రేష్మి కూడా అర్థమైంది. నీకు మాత్రం అర్థం కాల. అర్థం అవుతుందని నాకు నమ్మకం లేదు కూడా దరిద్రుడా. ఈ జన్మకి నీకు నేను కడుపుగా పుట్టినందుకు, చేతిలో పుట్టినందుకు నేను సిగ్గుతో ఇద్దరం తల వంచుకుంటున్నా. ఇది నా కడుపు మంటలా లేదు, నీ పర్సనల్ కడుపు మంటలా ఉంది. ఇది నా కడుపేమంటారా? నువ్వే అవసరంగా ఆబ్జెక్టివ్ థీమ్ అని కనెక్ట్ చేసుకొని నీవు ఫీల్ అవుతున్నావు. దరిద్రుడా, ఎలుద్రుడా. ఇన్ని రోజులకి ఈ దరిద్రుడి గురించి చెప్పే ఆబ్జెక్టివ్ థీమ్ ఇచ్చినందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మళ్ళీ మా పాదాభివందన. నాగబాబు సార్, రోజా గారు ఎలా ఉంది స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ రోజా మ్యామ్. ఏంటి రచనవి ఎప్పటి నుంచో ఉన్న కడుపు మంట మొత్తం చూపించారు. 100%. ఎందుకంటే లాస్ట్ ఒక స్కిట్ లో చెప్పారు కదా, చంద్రన్న బయటకు తీసుకెళ్తే ఇంట్లోనే అన్ని వండి పెడతాడు, రిహార్సల్ చేసి చెప్తాడని. సో మీరు ఆయన్ని టార్చర్ పెడతారని ఆ రోజు చెప్పాడు, కానీ ఆయనే మిమ్మల్ని టార్చర్ పెడతాడని ఈ రోజు తెలుస్తుంది. ఏంట్రా నిజంగా కాళ్ళు నొక్కుతావు మీ ఆవిడకి? నేను అబ్బాయి లోకం మీద అందరూ. నేను చూసిందే చెప్పాను మేడం, 100%. అదే నాకు నిజం అనిపించింది, అందుకే ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను. అరే కృష్ణంద్రుడు నొక్కాడరా మనం ఎంత. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? బాగుంది చంద్ర. రవి ఫ్రస్ట్రేషన్, ఆ తర్వాత రవి మీద నీ ఫ్రస్ట్రేషన్, సతీష్ ఏమో చేతులు అని చెప్పి సతీష్ ఫ్రస్ట్రేషన్, అంతా బాగా వచ్చింది. చాలా బాగా చేశారు. గుడ్.